మర్యాద మనీష్ అమర్యాద మనీష్లా తయారయ్యాడా? ఈరోజు ఎపిసోడ్ చూసాక మీకు ఏమనిపించింది? అలాగే జడ్జెస్సే మర్యాద మనీష్ని పోక్ చేస్తున్నారా? లైక్ శ్రీముఖి కానీ జడ్జెస్ కానీ, ఆర్ అక్కడ సొంత టీం వాళ్ళే మనీష్ని టార్గెట్ చేశారా? లేదు మనీషే చాలా యారగెంట్గా బిహేవ్ చేశాడా? లేదు మనీష్ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏమనిపిస్తుందో మనీష్ వర్సెస్ జడ్జెస్, మనీష్ వర్సెస్ హిస్ టీమ్ అనేది మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ చాలా ట్రాన్స్పరెంట్గా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు సైడ్లు క్లియర్గా చెప్తా. మీరు ఓపెన్గా వినండి, ల్యాగ్ అయితే ఉండదు వీడియోలో. చాలాసార్లు ముందుకు ఎందుకు వెళ్ళి చూసి అసలు ఎవరెవరు ఎన్నిసార్లు వెళ్ళి ఏం అచీవ్ చేశారు అనేది. సో ఆ స్టాట్స్తో మాట్లాడదాం ఈరోజు స్టాట్స్ గట్టిగా ఉంటాయి. అలాగే దమ్ము శ్రీజ రోజు రోజుకి ఆమె అలా ఎదుక్కుంటూ వెళ్తున్నారు. ఈరోజు ఇప్పటికీ నాకు అర్థం కాలే ఆమెకి ఎందుకు ఆ స్టార్ ప్లేయర్ లేదు, MVP లేదు, ఎందుకు 2 సార్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు శ్రీజ గారికి ఇవ్వచ్చు కదా. ఎంత ఆమె వద్దన్నా కూడా ఇవ్వచ్చు కదా. వద్దనడం కూడా ఒక స్ట్రాటజీలండి, అది తప్పనట్లే. ఒక ప్లేయర్ అలాగే స్మార్ట్గా ఆలోచించాలి. అక్కడ సింపతి వర్కౌట్ అవుతుంది. అమ్మాయి ఎంత మంచిది, ఒకసారి ఓటీపీలు వచ్చిందని చెప్పి జాలి దయా కరుణతో ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తుందని చెప్పి వెరీ గుడ్ స్ట్రాటజీ. నేను మళ్ళీ అది రాంగ్ అనట్లే. బట్ ఆమె కంటే గొప్పగా ఆడి పీకి పడిపోయిన వాళ్ళు నాకు ఈరోజు ఎవరు కనబడలేనప్పుడు ఆమెకి ఇవ్వాలి కదా. ప్రియ గారికి ఎందుకు ఇచ్చారు? ఆమె ఏం చేశారు? ఆమె ఏమైనా పాయింట్ తెచ్చారా? ఏమైనా కాంట్రిబ్యూషన్ ఉందా? పోనీ నాగాకి ఇచ్చారనే అట్లీస్ట్ ఈజ్ ఎ లీడర్. మనోడు వెళ్ళి పాయింట్ ఏం తేలేదు, గట్టి లీడర్ కదా. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు కదా. వాళ్ళు కొన్ని రిసోర్సెస్తో నలుగురు రిసోర్స్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నాడు. అది లీడర్ కొన్ని లక్షణం. అది ల్యాకింగ్ ఎక్కడ? మనీష్ దగ్గర నుంచి ఎంతమంది రిసోర్స్ ఉన్నారు? 6 మనోడితో కలిపి 7. 6 ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడంటే చేసుకోలేదనే చెప్పాలి. కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనవి కూడా కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం. బట్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్లో బిహేవియరు, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఆ యారగెన్స్ అవన్నీ చాలా గమనిస్తారు జనాలు. మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. కొంచెం కొన్ని విషయాలు కొన్ని సెటిల్గా గ్రౌండెడ్గా మాట్లాడాలి. గమ్మును కూర్చో లేకపోతే ఆలే కూర్చోబెడతారని చెప్పి డిమాండ్ పవన్ అనే విధానం నాకు అస్సలు నచ్చలే. డిమాండ్ పవన్ కొన్ని మంచి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాడు చాలా రోజుల తర్వాత. సో అవన్నీ క్లియర్గా మాట్లాడతాం. అంత లోపల మీ ఒపీనియన్ చెప్పండి, నాదైతే నేను చెప్తా. అదే నాకు చెప్తా కదా, ప్రియా గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు ఓటీపీలు, శ్రీజ గారికి ఎందుకు ఇవ్వలేదో తెలియదు, నాగా ఈజ్ ఫైన్. అండ్ మనీష్ పంచాయతీ మొత్తం ఎపిసోడ్ అంతా మనీష్ చుట్టూరేనే తిరిగింది. మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎప్పుడు నచ్చినప్పుడు లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. మీ విలువైన ఒపీనియన్లు మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే రోజు రివ్యూస్ వస్తే ఇంకా గట్టి కొడితే 8 రోజులు ఉన్నాయి బిగ్ బాస్ 9. ఆ బిగ్ బాస్ 9 క్రేజీ అప్డేట్ సాటర్డే మాట్లాడుకుందాం. క్లియర్గా అప్డేట్లు వస్తాయి, ఎందుకంటే ఏ విషయాలు కాస్ట్యూమ్లు ఇవన్నీ అవుతున్నాయి మంచిగా. శనివారం అయితే కొంచెం డీటెయిల్గా అంతా తెలిసిపోతుంది గట్టి. ఓకే, ఇంక లాగలేదు. ఈరోజు ఎపిసోడు టాస్కుల మీద నేను మాట్లాడి అరిచి వేస్ట్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ తుప్పాస్ టాస్కులనే. స్ట్రాటజీ టాస్కులు, మైండ్ రిలేటెడ్ టాస్కులు, షర్లాక్ హోమ్సే రావాలి అన్నట్టు. మనం దాని గురించి మాట్లాడి వేస్ట్. ఎందుకంటే మన ఒపీనియన్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది దాని గురించి మనం ఏం పీక్కుంటాం. సో ఉన్నదాని గురించి మాట్లాడుకుందాం. సో కంప్లైంట్ చేయడానికి టాస్కుల గురించి. సో శ్రీముఖి ఏంటంటే మనీష్ ఎలా ఉన్నాం స్టార్టింగే మనీష్తో మొదలుపెట్టింది. ఆల్ ప్రిపేర్డ్, ఎక్కువ థింక్ చేయకూడదని ఫిక్స్ అయ్యి అన్నాడు. బట్ కొంచెం ఎక్కువ థింక్ చేశాడు ఈరోజు. హాఫ్ అయిపోయింది. సో యూటిలైజ్ ప్రాపర్లీ అంటే అగ్ని పరీక్ష సగం అయిపోయింది, ఇంకా సగమే ఉంది, జాగ్రత్తగా యూజ్ చేసుకుని అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ ఎల్లో కాన్సెప్ట్ గురించి నవదీప్ చెప్తాడు. ఏంటంటే వరస్ట్ ప్లేయర్ అని 2 వస్తే వాళ్ళు ఇంకా అగ్ని పరీక్ష షో నుంచి క్విట్ అయిపోతారు. సో 2 ఎల్లో అంటే రెండు ఏమంటారు వరస్ట్ పర్ఫార్మెన్స్లు వస్తాయి. మరి పాతవి ప్రీవియస్ డేస్ కన్సిడర్ చేస్తారంటే చేయరు. ఎందుకంటే కన్సిడర్ చేసుంటే మనీషే వెళ్ళిపోవాలి కదా. సో ఈ రోజు నుంచి కౌంట్. సో మీకు అర్థమైపోవాలి శ్వేత శెట్టి అండ్ ప్రసన్న కుమార్ గారు ఎలా వెళ్ళిపోయారు అనేది మీకు రాబోయే రోజుల్లో మీకు అర్థమవుతుంది. సో ఎల్లో కార్డు కాన్సెప్ట్ అయితే అది. తర్వాత ఇప్పుడు టీమ్ సెలక్షన్ కంటే ముందు లీడర్స్ ఉండాలి కదా. లీడర్స్ ఎలాగంటే 3 లీడర్స్ కావాలి. ఆ 3 లీడర్స్కి వీళ్ళు పెట్టిన టెస్ట్ ఏంటంటే పళ్ళు టెస్ట్. ఒక బాక్స్ పెట్టి బాక్స్లో చిన్న కన్నం, ఆ లోపల రకరకాల ఫ్రూట్స్ ఉంటే ఎవరికి కనబడవు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ పిక్ చేసి ఇలా చూపించాలన్నమాట. ఫ్రూట్ పట్టు హౌస్లో అడుగుపెట్టు అన్నట్టు. సో ఒక్కొక్కరు వస్తారు. శ్రీజ గారు ఏమో యాపిల్, ప్రియా కివి, పవన్ కళ్యాణ్ బనానా, కలికి ఏమో డ్రాగన్ ఫ్రూట్, డిమోన్ ఏమో ఆరెంజ్, డిమోన్ పవన్ దివ్య సీతాఫలం, ప్రసన్న పోమగ్రానైట్ అంటే దానిపండు, అనుష మ్యాంగో, హరీష్ ఏమో జాంకాయ్, శ్వేత పీరు, నాగా గ్రీన్ యాపిల్, డాలియా బనానా, షకీబ్ గ్రీన్ యాపిల్. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ యాపిల్ 3 పట్టుకున్నారు. అబ్బా వాళ్ళు 3 ఎవరు అనుకున్నారు? షకీబు, నాగా, మనీష్. సో వాళ్ళు 3 యూనిక్గా ఇది పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు లీడర్స్. అదిడా మొత్తం లక్. ఇక్కడ చేసేది ఏం లేదు, ప్యూర్ లక్, 100% లక్. సో అలా లక్తో వీళ్ళు 3 లీడర్స్ అయ్యారు. ఎవరెవరు?
షకీబు, నాగప్రశాంత్, మనీష్. సో ఇప్పుడు వీళ్ళ టాస్క్ ఏంటంటే వీళ్ళు టీంని సెలెక్ట్ చేసుకోవాలి. ముందే చెప్పారు ఇది మెంటల్ టాస్క్ అని. ఏందో ఇంకా. సో జడ్జెస్ దగ్గర 3 కార్డులు ఉంటాయి. వీళ్ళు జడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ కార్డు వాళ్ళు పిక్ చేసుకుని ఆ కార్డులో ఒక నెంబర్ ఉంటుంది. అలా అది నెంబర్ అని చెప్పారు, తర్వాత మనకు అర్థమవుతుంది, నెంబర్ రివీల్ అవుద్ది. అలా చూస్ చేసుకున్నారన్నమాట. షకీబ్ ఏమో నవదీప్ని, నాగా ఏమో అభిజిత్ని, మనీష్కి ఏమో ఇంకా ఆప్షన్ లేదు కదా బిందు. సో వీళ్ళ కార్డ్స్ తీసుకున్నారు జడ్జెస్ దగ్గర. కార్డు ఓపెన్ చేసి చూస్తే మనీష్ దగ్గర నెంబర్ 6 ఉంది, నాగా దగ్గర నెంబర్ 4 ఉంది, షకీబ్ దగ్గర 2 ఉంది. సో అది చూడగానే మీకు అర్థమైపోద్ది ఏందిరా అంటే వీళ్ళు 15 మందిలో 3 లీడర్లు కాబట్టి బ్యాలెన్స్ 12 మెంబర్స్ కాబట్టి అలా సెగ్రిగేట్ చేశారు 6, 4, 2. సో మనీష్ టీంకి అడ్వాంటేజ్ ఏంటంటే 6 ఉన్నారు. నాగాకి అడ్వాంటేజ్ 4, షకీబ్కి డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే మైండ్ గేమ్ కాబట్టి కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఈజీగా ఈ ఎదవ పంచ్ అయితే ఉండదు. వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాను, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదని. కానీ మహానుభావుడు మన షకీబే బొక్క పెట్టాడు. ఆ తర్వాత మాట్లాడదాం. సో ఇది టీం మెంబర్స్ కౌంట్. కాకపోతే చిన్న అడ్వాంటేజ్ 2 వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఆ అబ్బాయి సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత 4 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, లాస్ట్ మిగిలిన 4 మనం మనీష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో షకీబ్ ఎలా సెలెక్ట్ చేస్తాడంటే షకీబ్ టీం పేరు ఎల్లో, పవన్ కళ్యాణ్ నేను దివ్యని సెలెక్ట్ చేసుకుంటారు. తెలుగుగానే సెలెక్ట్ చేసుకున్నాను అనిపించింది. ఇంకా మన నాగా వచ్చేసరికి రెడ్ టీము, మన హరీష్, ప్రియా, అనుష, శ్రీజ. వెరీ గుడ్ పిక్. శ్రీజ గారిదే బ్యూటిఫుల్ పిక్. సో తర్వాత మనీష్ వచ్చేసరికి బ్లూ. మనీష్తో పాటు ఇంకెవరన్నా డిమాండ్ పవన్, ప్రసన్న, కల్కి, డాలియా, శ్రేయ, శ్వేత. టోటల్ 7 మెంబర్స్. సో రిసోర్సెస్ ఉన్నప్పుడు యాజ్ ఎ లీడర్ ఆయన అసెస్ చేయాలన్నమాట టీం ప్లేయర్స్ని, ఎవరెవరో స్ట్రెంత్ ఇందులో ఉంది అని చెప్పి. ఎందుకు చెప్తున్నా కూడా చెప్తారు. ఎందుకంటే ఒకనొక టైంలో ఇప్పుడు శ్వేత వెళ్ళి రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు దాన్ని అడిగినప్పుడు పవన్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చి ప్రాపర్గా కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. సో అప్పుడు మైండ్ పెడుతున్నాడు, మైండ్ గేమ్స్లో కూడా మనోడు షార్ప్గా ఉన్నాడనే కదా దాని మీనింగ్. అలాంటప్పుడు ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకు ఇలా అంటున్నానంటే టోటల్ 11 క్వశ్చన్స్ అడిగినప్పుడు మనోడు 4 టైమ్స్ వచ్చాడు. మిగిలిన 7 టైమ్స్లో మిగిలిన 5 మెంబర్స్ వచ్చారు ఎక్సెప్ట్ ప్రసన్న కుమార్. ఇంకో 2 సార్లు ఎందుకు రాలేదంటే మనం ఎప్పుడైనా వెళ్ళి ఫస్టే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ గంట ఉంటుంది, వీళ్ళు ఒక డిస్ప్లే చూపిస్తారు, ఒక పిక్చర్ ఏదో చూపిస్తారు. ఫస్ట్ ఎవరైతే వెళ్ళి గంట పట్టుకుంటారో వాళ్ళకి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే పాయింట్ వస్తుంది. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో అలాగా మనీషల్ టీంలో 2 సార్లు అలా రాంగ్ చెప్తారు. ఒకటి మనీష్ చెప్తాడు, ఇంకొకటి శ్వేత చెప్తారు. సో 2 సార్లు ఎలిజిబిలిటీ లేదు. అందుకే 11లో 9 క్వశ్చన్స్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ. 9లో 4 టైమ్స్ మనీష్ వచ్చాడు, 5 టైమ్స్ ఎక్సెప్ట్ ప్రసన్న కుమార్. మిగిలిన 5 ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. 5 0, ఒక్కసారి పాయింట్ తేలేదు. ఇక్కడ మనీష్ వచ్చేసరికి 4 సార్లు వెళ్ళాడు, 1 పాయింట్ తెచ్చాడు. ఒకసారి రాంగ్ ఆన్సర్ చెప్పాడు, దానివల్ల ఒక డిస్క్వాలిఫైడ్. 2 సార్లు అసలు అటెంప్టే చేయలేదు. అటెంప్ట్ చేయకుండా ఒకసారి ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేశాడు కానీ అటెంప్ట్ చేయలేదు. ఈ స్టాట్స్ అన్ని లాస్ట్లో క్లియర్గా మాట్లాడతాం. సో ఇది పంచాయతీ. నాకేమనిపించిందంటే ఇంకొంచెం ప్రాపర్గా టీం మెంబర్స్ని యూజ్ చేసుకుని ఉంటే బాగున్ను అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో ఇది పంచాయతీ. సో జ్యూరీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, అద్భుతమైన క్వశ్చన్లు అయ్యాయి. కొన్ని క్వశ్చన్లు చిన్నపిల్లలు కూడా చెప్తారు, కొన్ని క్వశ్చన్లు ప్యూర్ లక్, కొన్ని ఏంటంటే కనబడవు పాపం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ వాళ్ళకి ఏం పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో వెళ్ళలేదు, అక్కడ చిన్న దాంట్లో వేశారు. సో ఫ్లూక్ అనే చెప్పాలి. ఇంత దాంట్లో కూడా శ్రీజ గారు చెప్పిన ఆన్సర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఆమె గురించి మాట్లాడదాం. సో ఇంకో విషయం ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ ఇంకోసారి రాకూడదు, అదొక రూల్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి దివ్య, ప్రియ, మనీష్ వస్తారు. సో ఫస్ట్ ఆ డిస్ప్లే చేస్తారు, జారు, పాను పెడతారు. అది ఏ కంట్రీ అంటే జపాన్ అని చెప్పి మన మనీష్ ఫస్ట్ పాయింట్ తెస్తాడు. ఫస్ట్ బ్లూ టీమ్కి అదే పాయింట్ అయ్యా మిగిలింది. తర్వాత సెకండ్ వచ్చేసరికి షకీబు, అనిత, శ్రేయ. మూవీ పేరు గెస్ట్ చేయండి అని చెప్పి ఒక జారు పక్కన సముద్రం చూపిస్తే జెర్సీ అని చెప్పి షకీబ్ చెప్తాడు. ఈయన కూడా ఒకటే కరెక్ట్ చెప్తాడు. తర్వాత థర్డ్ వచ్చేసరికి డిమాండ్ పవన్, శ్రీజ, పవన్ కళ్యాణ్. అక్కడేమో లైన్ చేజింగ్ డీర్ కాన్సెప్ట్. మూడు సింహాలకి 3 జింకల్ని వేటాడడానికి 3 నిమిషాలు పట్టినప్పుడు 100 సింహాలకి 100 జింకల్ని వేటాడడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇది క్వశ్చన్స్ సీజన్ 7లో అడిగినట్టు ఉన్నారు. అమర్దీప్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినట్టున్నాడు. శ్రీజ వెన్న కొడుతుంది, లాజిక్ చెప్పి సింపుల్ 3 minutes అని చెప్పి. ఇక్కడ వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. ఈ టైంకి వచ్చేసరికి ఏమైంది, రెడ్, బ్లూ, ఎల్లో టీంకి చెరొక పాయింట్ వచ్చింది. ఇక్కడి నుంచి గ్రాఫ్ మారింది. ఎవరికి? రెడ్ టీం కనుకుంటా. టీంలు ఎవరు? రెడ్ టీము, అదే నాగా టీం ఏంది, రెడ్డేనా? రెడ్ టీం గ్రాఫిక్ నుంచి మారుతుంది. ఓకే. ఫోర్త్ది వచ్చేసరికి మళ్ళీ నాగా వస్తాడు, అదే ఇప్పుడే వస్తాడు అనుకుంటా. నాగా, దివ్య, మనీష్.
అక్కడ క్లియర్గా కనబడుతుంది 31st. ఇందులో రాంగ్ ఏముంది చెప్పండి అంటే, ఒక 31st జూన్ అని క్యాలెండర్లో ఉంటుంది. అక్కడ దివ్య వెంటనే చెప్తుంది. సో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది ఎల్లో టీమ్కి. ఎల్లో టీమ్కి ఇదే. తర్వాత 5th క్వశ్చన్ మళ్ళీ షకీబు, కల్కి, మాస్క్ మ్యాన్ వస్తాడు. స్పాట్ ది ఆడ్ ఇమోజీ అన్నప్పుడు మాస్క్ మ్యాన్ భలే చెప్పాడు. చాలా కష్టంగా ఉంది ఆ ఇమోజీల్లో, అది పిక్ చేయడం భలే పిక్ చేశాడు. కరెక్ట్ ఆన్సర్. సో ఇలా రెడ్ టీమ్కి ఇంకో పాయింట్ వచ్చింది. నెక్స్ట్ మనీషు, దివ్య, ప్రియ. అక్కడ ఒక పవర్ కనెక్షన్ సాకెట్లు ఉన్నాయన్నమాట. క్వశ్చన్ ఏంటంటే ఎన్ని ఫోన్లు ఛార్జ్ చేయొచ్చు అని ఉంటుంది. అక్కడ చిన్న స్క్రీన్ వల్ల వాళ్ళకి కనబడలేదంట మనీష్కి, ఒకటి రిపేర్ అయ్యి ఉంది. సో అది పనిచేయదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 6. బట్ దీనికి ఆన్సర్ ఏమో దివ్య 4 ఇస్తుంది. సో రాంగ్. సో నెక్స్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి 7th క్వశ్చన్ శ్వేత, అనూష. ఒక టీ షర్ట్ ఉండి దానికి ఒక బొక్కలు ఉన్నాయన్నమాట, 2 బొక్కలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఎన్ని బొక్కలు ఉన్నాయని చెప్పమన్నారు, ఐ మీన్ ఎన్ని హోల్స్ ఉన్నాయని. శ్వేత 3 చెప్తుంది రాంగ్. డిమాండ్ పవన్ వచ్చి అడిగితే చెప్తాడు ఇక్కడ 2 కన్నాలు, ఇదొక కన్నం, ఇదొక కన్నం, ఇక్కడి నుంచి ఒక కన్నం, ఈ 2 కన్నాలు ఉన్నాయి కదా, అది బ్యాక్ సైడ్ కూడా 2 ఉంటాయి అని చెప్పి స్మార్ట్గా 8. యాక్చువల్గా ఆన్సర్ 8. శ్వేత రాంగ్ చెప్పింది. అదే అన్న ఇక్కడ డిమాండ్ పవన్ ఆడగలుగుతున్నాడని తెలిసింది కదా, మరి అలాంటప్పుడు పంపొచ్చు కదా, పంపలే. ఇంకోసారి పంపితే ఏమైపోయేది. నెక్స్ట్ వచ్చేసరికి షకీబు ఇప్పుడు డిస్క్వాలిఫైడ్, మళ్ళీ బ్లూ వాళ్ళు. ఇప్పుడు షకీబు, శ్రీజ మళ్ళీ రాంగ్ థింగ్ పిక్ చేయాలి. అక్కడ క్లాక్లో 8ని బీలా ఉంది. శ్రీజ మళ్ళీ కరెక్ట్గా చెప్పింది. సూపర్, మళ్ళీ వాళ్ళకి పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేది మళ్ళీ మనీష్ వచ్చాడు. మనీష్, పవన్ కళ్యాణ్, షకీబు. ఫైన్ ద మిస్టేక్ అంటే అక్కడ ఫైన్ ద మిస్టేక్ దగ్గర దాదా అని చెప్పి 2 సార్లు వచ్చాయి. అది గమనించలేదు. పవన్ కళ్యాణ్కి డిస్క్వాలిఫైడ్ మళ్ళీ వాళ్ళ టీంకి. మనీష్ గమనిస్తాడు, గమనించిన వాడు పిక్ చేయొచ్చు కదా, కానీ పిక్ చేయడు. అది తర్వాత 9th వచ్చేసరికి డాలియా అంటే మనీష్ టీం నుంచి మాస్క్ మ్యాన్. ఫైన్ ద మిస్టేక్ అని రెయిన్బోలో కలర్స్ లేవంట, అది మనీష్ అదే మాస్క్ మ్యాన్ రాంగ్ చెప్తాడు. సో ఎవరికి వెళ్ళవు. సో 10th వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మనీష్ వస్తాడు. మనీష్, దివ్య. ఇక్కడ డిజిట్స్ చూపిస్తాడు 3 డిజిట్లు కలిపి, బట్ అందులో చాలా నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. అక్కడ మనీష్ రాంగ్ చెప్పాడు. ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. సో యాక్చువల్గా వచ్చి 7 డిజిట్స్ కనబడతాయి, మనోడు 5 అని చెప్పాడు. సో ఇక్కడ రాంగ్ చెప్పడంతో పాటు డిస్క్వాలిఫై అయిపోయాడు కదా. సో దానివల్ల ఏమంటే నెక్స్ట్ ఛాన్స్ ఉండదు. సో లాస్ట్ క్వశ్చన్ షకీబు, శ్రీజ. ఇమేజెస్లో ముందు కాలంకి దగ్గరకు ఉన్నది ఎవరిదని చెప్పి అక్కడ డీరు, స్కూటీ, నడుచుకుని వెళ్ళడం అని చెప్తారు. కాలంకి దగ్గరలో ఉంటే ఈ జనరేషన్లో ఉన్నవి ఏంటంటే స్కూటీ కాబట్టి అక్కడ చూడండి ఎంత స్మార్ట్గా ఆలోచించి గ్రాస్ప్ చేసి చెప్పిందో. అక్కడ కూడా శ్రీజ కరెక్ట్ ఆన్సర్. సో శ్రీజ ఎన్ని పాయింట్లు తెచ్చింది చూడండి. సో అలాగా అక్కడితో టాస్క్ అవుతుంది. వాళ్ళకి 4 పాయింట్లు, ఎవరికి రెడ్ టీంకి, ఎల్లో వాళ్ళకి 2, బ్లూకి 1 పంచాయతీ. సో రెడ్ టీమ్ హ్యాస్ 1. ఇక్కడతో క్లియర్ కదా. రెడ్ టీం గెలిచింది అంటే దానికి రీజన్, ఏకైక రీజను శ్రీజ గారే. సో అలాంటి శ్రీజ గారికి ఎటువంటి స్టార్ పర్ఫార్మెన్స్ అవార్డులు కూడా రాలేదు. దానికి మనం చింతించాలి. ఇప్పుడు ఇందులో లూజర్ 1 మనీష్, లూజర్ 2 షకీబ్ అని చెప్తారు. అండ్ ఇక్కడ శ్రీముఖి గారు కావాలని ఎక్కువ పోక్ చేశారు మనీష్ని. ఎందుకంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది పోక్ చేస్తే మనోడు ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పి జడ్జెస్ కూడా సర్కాస్టిక్గా పోక్ చేశారు. దాని ఎఫెక్ట్ డిమాండ్ పవన్ పడింది. ఇప్పుడు ఆల్ టీం వాళ్ళకి అలాగే అనిపించిందా అని చెప్పి లెగమంటే అప్పుడు డిమాండ్ పవన్ లెగిస్తాడు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే సరిగ్గా వినండి. మనీష్ది పాయింట్ ఆఫ్ వ్యూలో మనీష్వి కొన్ని కరెక్ట్ పాయింట్లు ఉన్నాయి. పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిమాండ్ పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఆ కాన్ఫరంటేషన్ అయినప్పుడు ఆ కాన్వర్జేషన్ కొంచెం హెల్తీగా జరగాలి, ఆన్ పాయింట్ మాట్లాడుకోవాలి తప్ప ఎవరిని హ్యూమిలేట్ చేస్తూ, తక్కువగా చూస్తూ, కూర్చోపో నీవు గంటబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు, ఇలాంటి డైలాగ్ లేదు. ఏమంటే డిమాండ్ పవన్ ఏమంటాడంటే నువ్వు తెలివైన అనుకోవడం తప్పు కాదు, క్లవర్ అనుకోవడం, బట్ మిగిలిన వాళ్ళు కంటే నువ్వే క్లవరు, వాళ్ళు డమ్ అనుకోవడం తప్పు. అది కరెక్ట్. ఎందుకురా అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఎందుకురా అంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నప్పుడు ఇటరేట్ చేయొచ్చు కదా. మనం 4 సార్లు వెళ్ళే బదులు ఇంకొక ఛాన్స్, ఒక్కళ్ళకైనా డబల్ ఛాన్స్ ఇచ్చుంటే బాగుంది కదా. వాళ్ళ టీంలో 6 ఉన్నారు. ప్రసన్న కుమార్ది పంచాయతీ పక్కన పెడితే మిగిలిన 5 ఇంకొకరికి ఇంకొక ఛాన్స్ రిపీట్ ఇవ్వచ్చు కదా. ఒక్కసారి రాంగ్ చెప్తే వాళ్ళు డంబు, ఈ పాయింట్స్ శ్వేత చెప్తుంది, డంబు అని మీనింగ్ కాదు కదా. ఆ ప్రకారంగా చూస్తే మరి మనీష్ కూడా రాంగ్ చెప్పాడు కదా. సో ఇక్కడ పవన్ పాయింట్ కరెక్ట్. అండ్ అది ఆయన అభిప్రాయం వాకల్గా చెప్పాడు. దానికి మనీష్ ఏమంటాడంటే వచ్చిన పాయింట్ ఎవరి వల్ల వచ్చింది, నా వల్లే వచ్చింది కదా, ఆ పాయింటే కదా మిగిలిందని చెప్పే విధానం, చెప్పాను కదా మర్యాద అనే ఇంటి పేరు అమర్యాదలాగా అయిపోయింది. అంటే చాలా అమర్యాదగా మాట్లాడాడు. అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అస్సలు నాకు నచ్చలేదు. అది సర్కాస్టిక్గా కూడా లేదు, రూడ్గా ఉంది. చాలా రూడ్గా ఉంటూ చెప్పో కూర్చోపో, లేకపోతే ఆలే నేను కూర్చోబెడతారు అని చెప్పి నన్ను కార్నర్ చేయడం కాదు, నీకు లాజిక్ లేనప్పుడు మాట్లాడుకు కూర్చోపోండి. అక్కడ లాజిక్ క్లియర్గా చెప్తున్నాడు కదా అబ్బాయి. ఏం చెప్తున్నాడు,
నువ్వు ఒక్కడవే తెలివైనోడు కాదు, మిగిలిన వాళ్ళు కూడా కన్సిడర్ చేయాలి, వాళ్ళకంటే నువ్వే తెలివైనోడు తోపు అంటే రాంగ్ కదా అని చెప్పాడు. అండ్ మళ్ళీ ఏం చెప్తున్నాడంటే డిమాండ్ పవన్ ఇట్స్ మై ఒపీనియన్ అని చెప్పి చాలా పద్ధతిగా చెప్పినా కూడా నువ్వు ఫిజికల్గా 2 టాస్క్లు ఆడిపోయావు, నువ్వే చెప్తున్నావు నాతోని, నీకు కండబలంగా ఉంది కానీ బుద్ధి బలం లేదు. ఇది ఎంత పెద్ద మాట ఇక్కడ చెప్తాను ఆగండి. దానికోసమే నిన్ను దానికోసమే మనోడిని ఎక్కువసార్లు పెళ్ళలేదంట, ఇంకా చాలు కూర్చోపో అంటే డిమాండ్ పవన్ ఏమంటాడంటే నువ్వు కూర్చోపంటే నేను కూర్చోను అంటే మనీష్ వాళ్ళే నిన్ను కూర్చోబెడతారులే. మళ్ళీ డిమాండ్ పవన్ ఏం చెప్తాడంటే ఐ సెడ్ మై ఒపీనియన్. ఓకే, ఇక్కడ మనం మాట్లాడదాం. 2 ఫిజికల్ టాస్కులు ఆడేవు, నువ్వేం బేకలేదు, సో నేను నీకు ఛాన్స్ ఇవ్వనన్నాడు కదా. సో మనం కాసేపు మాట్లాడదు. 2 ఫిజికల్ టాస్కులు ఏం ఆడాడు మనం, ఎవరు మన డిమాండ్ పవన్. ఒకటి ఆ సర్కిల్ టాస్క్, ఇంకోటి వచ్చేసరికి ఏముంది సర్కిల్ టాస్క్ ప్లస్ నిన్నేం జరిగిందో కూడా గుర్తు రావట్లేదు. నిన్నేం టాస్క్ అబ్బా అయింది, పాట్ టాస్క్, అది లక్ టాస్క్, అందులో ఎవడూ పీకింది ఏమీ లేదు, సో అక్కడ పక్కన పెట్టేస్తే అది ప్యూర్ లక్. ఆ రోప్ టాస్క్లో కూడా మధ్యలోని రీసెట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు కాసేపు మనం మనీష్ ట్రాక్ రికార్డ్ చూద్దాం. మనీష్ ట్రాక్ రికార్డ్ ప్రకారం మనీష్ గారు ఏం చేశారు, మనీష్ గారికి ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటి, వాటర్ పోయమని టాస్క్. కాలు ముందు పెట్టాడు కానీ వాటర్ పోయలేదు, అక్కడ జడ్జిలు ఆపేశారు. సో అదే టాస్క్ కంప్లీట్ అయినట్టు కాదు. తర్వాత టాస్క్ ఏంది, బొచ్చు పీకే టాస్క్, అది తెలియకపోయిన ముందు హెసిటేట్ అయ్యాడు. సో అక్కడ ఆయన ఏమీ చేసిందేం లేదు. సో ఈయన కూడా విన్ అయింది ఏం లేదు. నిన్న ఆయన ఏం చేయలేదు, మొన్న ఏం చేయలేదు, ఆయన ఓడిపోయారు, వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. సో మరి ఈయన గారు చేసింది పీకింది ఏముంది, ఈయన ఏం లేదు. మనం ఏదైనా చెప్పే ముందు మనది కూడా మచ్చ చూసుకొని అటుపక్కోడిని పాయింట్అవుట్ చేయాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అటుపక్కోడిని అంత హ్యూమిలేటివ్ ఏంది కదా, హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడే ముందు మనం ఏంటి, మన ట్రాక్ రికార్డ్ ఏంటి, మన ట్రాక్ రికార్డ్ బాగున్నా కూడా అలా మాట్లాడకూడదు. అలాంటిది ఈయన ట్రాక్ రికార్డే బాగాలేదు, పక్కో ట్రాక్ రికార్డు గురించి ఈయన ప్రీచింగ్ ఇస్తున్నాడు. ప్రీచింగ్ కూడా కాదు, అది హార్ష్గా మాట్లాడతాడు, అది నాకు నచ్చలేదు. ఇంకోటి నేను అదే కదా చెప్తున్నాను, అక్కడ నాగాకి మనీష్కి డిఫరెన్స్ ఏంటంటే నాగా రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఇక్కడ మనీష్ వచ్చేసరికి సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఆయన ఒక పాయింట్ తెచ్చిన ఆయన 4 సార్లు వెళ్ళాడు కాబట్టి ఒక పాయింట్ తెచ్చాడు, బట్ ఒక పాయింట్ పోయింది, దానివల్ల ఒక క్వశ్చన్ కూడా పోయింది. వాళ్ళకి అంతమంది టీం మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకొకసారి రిపీట్ చేసి ఉంటే బాగుండు ఒక్కళ్ళైనా, ఎందుకంటే పవన్ అక్కడ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు కాబట్టి. బట్ మనీష్ దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కడ సపోర్ట్ చేస్తానంటే సేమ్ వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా పాయింట్ వచ్చిందంటే, లేదా ఒక పాయింట్ వచ్చింది, ఈయన తెచ్చింది ఒక పాయింట్, మిగిలిన వాళ్ళు 5 సార్లు వెళ్ళారు, వాళ్ళు 0 తెచ్చాడు, ఇతను 4 సార్లు వెళ్ళి 1 సారి తెచ్చాడు. సో మన మ్యాథమెటికల్గా చూస్తే ఈయన విన్ పర్సంటేజే ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలా బిలీవ్ చేస్తాను, మన టీంలో ఉన్న 5 సార్లు ఫెయిల్ అయ్యారు, నేను 4 సార్లు వెళ్ళి ఒకసారైనా ఒక సక్సెస్ తెచ్చాను కాబట్టి నేనే ఎక్కువసార్లు వెళ్ళుంటే బెటర్ ఏమో అని చెప్పి అది నా స్ట్రాటజీ అప్లై చేశాను అని చెప్పి అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అది అబ్జల్యూట్లీ రైట్ ఒక ఎక్స్టెంట్ వరకు, అందులో తప్పేం లేదు. అది చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా, చెప్పే విధానం నాకు నచ్చలేదు. మనీష్ పాయింట్ కరెక్టే. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈయన ఇంకొక ఛాన్స్ అందులో ఇంకొకరికి ఏమైనా రిపీట్ చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పాయింట్ వాళ్ళు అనేవాళ్ళు కాదు. ఇంకొకళ్ళని ఈయన అట్లీస్ట్ 3 సార్లు వెళ్ళి ఇంకొక ఆప్షన్ ఇంకెవరికైనా ఇంకోసారి ఇచ్చుంటే అసలు టాపిక్ ఈజ్ ఓవర్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూస్, బట్ చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది నాకు నచ్చలేదు. తర్వాత మళ్ళీ డిస్కషన్ ప్రసన్న కుమార్కి మనీష్కి అయింది. వీళ్ళిద్దరికీ అయినప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే ప్రసన్న కుమార్ అబద్ధాలు ఆడుతున్నాడు, లెట్ హిమ్ ఎక్స్పోజ్. అసలు ఆయనే చెప్పాడు, బ్రో నా కాలు ఎంత పేస్ మీద నేను పరిగెట్టలేను, నేను రాను, ఒకవేళ బ్యాక్ సైడ్ వాళ్ళకంటే నువ్వే వెళ్ళు అని చెప్పి. ఇప్పుడు వచ్చేసరికి ప్లేట్ మారుస్తుందంటే నేను అలా చెప్పలేదు, ఈక్వల్ అయితే నేను వెళ్తానని చెప్పాను, ఈక్వల్ అవ్వలేదు. అండ్ నిన్నెందుకురా పంపాను అంటే నువ్వేదో తెలివైనవాడు అనుకున్నా, అక్కడ నువ్వు ఓడబడిచింది ఏమీ లేదంటే వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు, మైక్ టెస్ట్ చేయండి అన్నారు, అక్కడ ఎవడో టెస్ట్ చేయట్లేదు, మనకే వదిలేశారు. సో ఇందులో ఎవడ మాట్లాడింది నిజం అనే విషయం మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు మనకి చూపించలేదు కాబట్టి. సో దీనిలో మనము కంక్లూజివ్గా ఏమీ తీసుకోలేము. నెక్స్ట్ శ్వేత వచ్చేసి క్లియర్గా ఏం చెప్తాను, నువ్వు 4 సార్లు వెళ్ళావు కదా, మా దాంట్లో ఒక్కళ్ళైనా ఒక్కొక్కసారి రిపీట్ చేయాల్సింది కదా, ఒకసారి ఆన్సర్ రాంగ్ చెప్తే వాళ్ళు డమ్ము కాదు కదా అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. అది కూడా కరెక్టే, ఇక్కడ అందరి వర్షన్లో కరెక్టే. బట్ ఆయన రెస్పాండ్ అయ్యే విధానం ఉంది చూసారా, అది శ్వేత గారితో బాగానే ఉంది, కానీ డిమాండ్ పవన్తో అస్సలు బాగాలేదు. నువ్వెవడో గుంటబచ్చ అన్నట్టు మాట్లాడాడు, తప్పది. మనం బయట ప్రొఫెషనల్గా ఎంత తోపైనా సరే ఇంటికి వచ్చేసరికి అందరూ సమానమే. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ నీతది, అక్కడ నాకు కాలింది. నీ పాయింట్ నువ్వు పెట్టు, బట్ నువ్వు అలా తక్కువ చేసి మాట్లాడడం నాకు ఎక్కలేదు.
మీకేమనిపించిందో ఓవరాల్గా చెప్పండి. ఇది నేను అందుకే అందరి సైడ్లో కన్సిడర్ చేశాను. మనీష్ది కూడా 100% రాంగ్ బ్లండర్ అని చెప్పలేదు. ఎందుకంటే నాగా వెళ్ళాడు, నాగా ఒక పాయింట్ కూడా తేలే, కానీ టీంని ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ అప్రిషియేట్ చేయాలి. మన షకీబ్ మాయ్ వెళ్ళాడు, షకీబ్ మాయ్ 5 సార్లు వెళ్ళాడు 5 సార్లు వెళ్ళి 1 పాయింట్ తెచ్చాడు. మనీష్ 4 సార్లు వెళ్ళి 1 పాయింట్ తెచ్చాడు, కానీ షకీబ్ని ఎందుకు అనట్లేదు? ఎందుకంటే షకీబ్కి 2 పాయింట్లు వచ్చాయి, ఇక్కడ 1 పాయింట్ వచ్చింది. దరిద్రం అదే. అంటే షకీబ్కి తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ రొటేషన్ ఈజీ, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రొటేషన్ కష్టం. ఆ పల్స్ జడ్జిలు శ్రీముఖి కనిపెట్టి మనోడిని కార్నర్ చేస్తే మనోడు ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి చూశారు. బట్ నేను అన్నాను కదా, లాజిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బిహేవియర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మనం పక్క వాడినితో బిహేవ్ చేసే విధానమే చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. ఆడెంత 10కి 10 క్వశ్చన్లు రాంగ్ చెప్పినా కూడా మనం వాడిని అవమానించామనుకోండి, వాళ్ళు హీరో అవుతారు, మనం విలన్ అయిపోతాం. ఎన్ని సీజన్లు చూడలేదు ఆయన. మరి అదేంటో పాయింట్ మెచ్చిపోయినట్టున్నారు, లేకపోతే ఆయన తత్వమేమో అంతేమో. ఒకవేళ అదే తత్వం అయితే అది మార్చుకోవాలి మనీష్ గారు అయితే. ఓవరాల్గా అది ఇప్పుడు స్టార్ ప్లేయరు పవర్ ఎవరికి వస్తుంది? విన్నింగ్ కెప్టెన్ నాగాకు వస్తుంది. నాగాకు వచ్చినప్పుడు నాగా ఇక్కడ నాకు నచ్చింది, శ్రీజాకి ఇద్దాం అనుకున్నాడు, బట్ శ్రీజ వద్దన్నదంట. అది కూడా చెప్తున్నాను కదా, అప్రిషియేట్ చేయాలి, అది కూడా ఒక స్ట్రాటజీయే. వద్దన్నప్పుడు నాగాయే తీసుకోవాల్సింది. ఎందుకు ఇక్కడ సాక్రిఫైజులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఓవర్ సాక్రిఫైజులు కూడా చాలా హానికరం బిగ్ బాస్ హౌస్లోని. సో ఇక్కడ ఆయన తీసుకోకుండా ప్రియా లిగిస్తుంది. అక్కడ ఆమె చాలా సెల్ఫిష్గా అనిపించింది. లాస్ట్లో ఆమె వెళ్ళాల్సిందంట, ఆమె వద్దని చెప్పి శ్రీజ వెళ్ళిందంట. దానివల్ల ఏదో ఆమె వెళ్తే పాయింట్ వచ్చేసేటట్టు. అసలు టీంకి ఎక్కువ పాయింట్లు తెచ్చింది ఎవరు? ఈ అమ్మాయి శ్రీజేనా? దమ్ము శ్రీజ. ప్రియా గారు వెళ్ళారు, 1 పాయింట్ కూడా తేలేదు. అలాంటప్పుడు 1 పాయింట్ కూడా తేలేని అమ్మాయికి ఎలా ఇస్తారు స్టార్ ప్లేయర్? ఆమె ఎలా తీసుకుంటుంది? ఆమె అడిగితే అడిగింది, వీళ్ళు ఎలా ఇస్తారు? సో అది అసలు నచ్చలేదు. నెక్స్ట్ వరస్ట్ ప్లేయర్ మనీష్కి ఇచ్చారు. ఇంకొక వరస్ట్ వస్తే ఎల్లో కార్డు వచ్చి వెళ్ళిపోవడమే, బట్ రాదనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి MVP దగ్గరికి వచ్చేసరికైనా వాళ్ళు శ్రీజకి ఇస్తారనుకున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి 2 వచ్చాయి, శ్రీజకి కూడా రావచ్చు కదా. బట్ అక్కడ వాళ్ళు నాగాని సెలెక్ట్ చేశారు. వాళ్ళ సెలక్షన్ వరకు నాకు ఓకే, బట్ నాగాయే అక్కడ ప్రియాకి ఇవ్వకుండా నాగాయే తీసుకుని ఉండుంటే జడ్జిలు శ్రీజాకి ఇద్దరేమో. ఇప్పుడు జడ్జిలకు కూడా ప్రాబ్లం అయిపోయింది, ఎందుకంటే ఆమె డైరెక్ట్గా వద్దని చెప్పింది కదా శ్రీజ. సో మనోడు కెప్టెన్ కాబట్టి ఆ లీడర్షిప్ స్కిల్స్ చూసి ఇచ్చినట్టున్నారు. ఓవరాల్గా అయితే శ్రీజాకి ఒకటి, నాగాకు ఒకటే ఇచ్చుంటే బాగుండు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నాకు అదే అన్ఫేర్గా అనిపించింది. ప్రియా ఎందుకు తీసుకుంది, చాలా సెల్ఫిష్గా అనిపించింది. ఓవరాల్గా అయితే ఇది మొత్తం సినిమా అంతా మనీష్ ట్యూటోరియల్ జరిగింది. లాజిక్లు బాగున్నాయి, బిహేవియర్ బాగలేదు. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే. మీకేమనిపించింది? మీ స్పందన కామెంట్ చేయండి. రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, సభకు నమస్కారం, హ్యాపీ ఫ్రైడే. హే.